హలో గైస్, వెల్కమ్ టు ట్రెజర్ ఆఫ్ నాలెడ్జ్ తెలుగు. సో ఎలా ఉన్నారు అందరూ? సో ఈ వీడియోలో వచ్చేసి ఇండియన్ మాన్యుమెంట్స్ అండ్ హెరిటేజ్ సైట్స్ అనే కాన్సెప్ట్ మీద క్విజ్ని రెడీ చేశాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ టీకేటీ. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో, అలాగే మీరు ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్గా చెప్పారో కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. Which monument is known as the symbol of eternal love? శాశ్వత ప్రేమకు చిహ్నంగా పేరు పొందిన స్మారక చిహ్నం ఏది? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ రెడ్ ఫోర్ట్, బి కుతుబ్ మినార్, సి తాజ్ మహల్, డి గోల్ గుంబర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct answer is C, Taj Mahal. తాజ్ మహల్ ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ఉంది. ఇది 7 వండర్స్లో ఒకటి. యుఎన్ఈఎస్సిఓ వరల్డ్ హెరిటేజ్ సైట్లో కూడా ఒకటి. ముఘల్ ఎంపరర్ షాజహాన్ తన భార్య ముంతాజ్ మహల్ గుర్తుగా 1653లో ఈ వైట్ మార్బుల్ అద్భుతాన్ని నిర్మించాడు. దీని సిమిట్రీ మరియు చెక్కుచెదరని కట్టడం, అలాగే అద్భుతమైన గార్డెన్స్ ఎటర్నల్ లవ్ కి సింబల్ గా నిలిచాయి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది టూరిస్టులు దీన్ని చూసేందుకు వస్తారు. వేర్ ఇస్ ద వరల్డ్స్ టాలెస్ట్ బ్రిక్ మినరేట్ ద కుతుబ్ మినార్ లొకేటెడ్? ప్రపంచంలోనే ఎత్తైన ఇటుక మినార్ అయిన కుతుబ్ మినార్ ఎక్కడ ఉంది? Your options are A, Delhi, B, Lucknow, C, Jaipur, D, Patna. Your time starts now. And the correct answer is A, Delhi. కుతుబ్ మినార్ ఢిల్లీలో ఉంది అండ్ ఇది కూడా యుఎన్ఈఎస్సిఓ వరల్డ్ హెరిటేజ్ సైట్. దీని హైట్ 73 మీటర్స్ ఉంటుంది. దీన్ని 1192లో కుతుబ్ ఉద్దీన్ ఐబక్ ప్రారంభించారు. 1220లో ఇల్తుత్మిష్ పూర్తి చేశారు. దీన్ని రెడ్ శాండ్ స్టోన్ తో నిర్మించారు. దీనిపై ఉన్న ఖురాన్ శ్లోకాలు అండ్ దీన్ని నిర్మించిన విధానం ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ ని ప్రతిబింబిస్తాయి. Which city is home to the famous Charminar? ప్రసిద్ధ చార్మినార్ ఏ నగరంలో ఉంది? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ హైదరాబాద్, బి లక్నో, సి భూపాల్, డి అహ్మదాబాద్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct answer is A, Hyderabad. చార్మినార్ తెలంగాణ క్యాపిటల్ అయిన హైదరాబాద్లో ఉంది. దీన్ని 1591లో మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించారు. నగరాన్ని కుదిపిన ప్లేగ్ మహమ్మారి ముగిసిన సందర్భంగా దీన్ని నిర్మించారు. దీనికి 4 పెద్ద మినార్లు ఉన్నాయి అండ్ ఇది ఒక ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్, అంటే మన హిందూ ముస్లిం ఆర్కిటెక్చర్ ని బ్లెండ్ చేసి కట్టారు. ఇది హైదరాబాద్ కి కల్చర్ అండ్ యూనిటీకి సింబల్ గా నిలిచింది. Which ancient site is known for its rock-cut Buddhist caves and paintings? బౌద్ధ గుహలు మరియు చిత్రలేఖనాలకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం ఏది? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ అజంతా కేవ్స్, బి ఎల్లోరా కేవ్స్, సి ఎలిఫెంటా కేవ్స్, డి బడామి కేవ్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఏ అజంతా కేవ్స్. అజంతా కేవ్స్ మహారాష్ట్రలో ఉన్నాయి. ఇవి 2nd సెంచరీ బీసీఈ నాటివి. ఇక్కడ వరల్డ్ ఫేమస్ బౌద్ధ చిత్రాలు మరియు శిల్పాలు ఉన్నాయి. 1819లో బ్రిటిష్ సోల్జర్స్ ఈ గుహలను తిరిగి కనుక్కున్నారు. ఇవి బుద్ధుడి జీవితాన్ని అద్భుతంగా చూపిస్తాయి. ఈ పెయింటింగ్స్ నేచురల్ కలర్స్ తో వేశారు. అందుకే ఇవి ఇప్పటికీ బ్రైట్ గా ఉన్నాయి. Which Indian temple is designed in the shape of giant stone chariot with 24 wheels? భారతదేశంలో 24 చక్రాలతో భారీ రథం ఆకారంలో నిర్మించబడిన ఆలయం ఏది? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ శివ, బి విష్ణు, సి సూర్య, డి బ్రహ్మ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct answer is C. Surya. ఒడిశాలోని కోనార్క సూర్య దేవాలయం సూర్య భగవానునికి అంకితం చేసిన మరియు భారీ రాతి రథం ఆకారంలో నిర్మించబడిన అద్భుత నిర్మాణం. 13వ శతాబ్దంలో 1వ రాజా నరసింహదేవ నిర్మించిన ఈ దేవాలయంలో 24 రాతి చక్రాలు మరియు 7 గుర్రాలు ఉన్నాయి. ఇవి ఆకాశంలో సూర్యుని ప్రయాణాన్ని సూచిస్తాయి. యుఎన్ఈఎస్సిఈ వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించబడిన ఈ దేవాలయం ఈస్టర్న్ గంగా డైనస్టీ ఆర్కిటెక్చర్ కి ప్రతీకగా నిలుస్తుంది. The Gateway of India is located in which city? The Gateway of India ఏ సిటీలో ఉంది? Your options are A. Delhi, B. Mumbai, C. Kolkata, D. Chennai. Your time starts now. And the correct answer is B. Mumbai. గేట్వే ఆఫ్ ఇండియాని 1924లో మహారాష్ట్రలోని ముంబైలో కట్టారు. ఈ మాన్యుమెంట్ ని కింగ్ జార్జ్ 5 మరియు క్వీన్ మేరీ ఇండియాకి 1911లో వచ్చిన సందర్భంగా కట్టారు. ఇది ఎల్లో బసాల్ట్ అంటే వాల్కెనో నుండి వచ్చిన స్టోన్ తో కట్టారు. ఇది కూడా ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ లో ఉంది. ఇది బ్రిటిష్ రూల్ అండ్ ఇండియన్ ఇండిపెండెన్స్ కి సింబల్ గా మారింది. 1948లో ఇక్కడి నుండే చివరిసారి బ్రిటిష్ ఆర్మీ ఇండియాని విడిచి వెళ్లారు. The Red Fort in Delhi was built by which Mughal emperor? ఢిల్లీలో ఉన్న రెడ్ ఫోర్ట్ ని ఎవరు కట్టించారు? And your options are A. Akbar, B. Humayun, C. Shahjahan, D. Aurangzeb. Your time starts now. And the correct answer is C. Shahjahan. రెడ్ ఫోర్ట్ లేదా లాల్ కిలాని షాజహాన్ 1648లో తన క్యాపిటల్ ని ఆగ్రా నుండి ఢిల్లీకి మార్చినప్పుడు కట్టించారు. ఇది రెడ్ స్టోన్ తో నిర్మించబడింది. ఇది యుఎన్ఈఎస్సిఓ సైట్ లో ఒక ముఖ్యమైన మాన్యుమెంట్. మొఘల్ ఎంపరర్స్ దాదాపు 200 ఇయర్స్ ఇక్కడే నివసించారు. ఇప్పుడు ఇది ఇండియన్ ఇండిపెండెన్స్ కి ఒక సింబల్. ప్రతి ఆగస్ట్ 15న ప్రధాని ఇక్కడే మన నేషనల్ ఫ్లాగ్ ని ఎగరేస్తారు. అలాగే 26 జనవరికి ఢిల్లీలోని కర్తవ్య పాత్లో జెండాని ఎగరేస్తారు. Which city is famous for the Gateway of India and Chhatrapati Shivaji Terminal, both UNESCO sites?
గేట్వే ఆఫ్ ఇండియా మరియు ఛత్రపతి శివాజీ టెర్మినల్ ఉన్న UNESCO సైట్స్ ఏ సిటీలో ఉన్నాయి? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ చెన్నై, బి ముంబై, సి పూణే, డి కోల్కతా. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct answer is B. Mumbai. ముంబైని ఇండియాస్ ఫినాన్షియల్ క్యాపిటల్ అని కూడా పిలుస్తారు, అంటే భారత ఆర్థిక రాజధాని అని. ఇక్కడ 2 UNESCO హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి, ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ అండ్ గేట్వే ఆఫ్ ఇండియా. ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ ని విక్టోరియా టర్మినస్ అని కూడా పిలిచేవారు. CSTని 1887లో విక్టోరియన్ గోతిక్ ప్లస్ ఇండియన్ ఆర్కిటెక్చర్ స్టైల్లో కట్టారు. ముంబైలోని ఈ మాన్యుమెంట్స్ ట్రేడ్, ఆర్కిటెక్చర్ అండ్ ఇంకా సిటీ ఎలా ఎవాల్వ్ అయిందో అనే ఇన్ఫర్మేషన్ ని చెబుతాయి. Where are the group of monuments at Hampi located? హంపి మాన్యుమెంట్స్ గ్రూప్ ఏ రాష్ట్రంలో ఉంది? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ కర్ణాటక, బి తమిళనాడు, సి మధ్యప్రదేశ్, డి ఆంధ్రప్రదేశ్. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct answer is A. Karnataka. హంపి కర్ణాటకలో ఉన్న UNESCO హెరిటేజ్ సైట్. ఇది విజయనగర ఎంపైర్ కి సంబంధించిన రిమైన్స్, అంటే అవశేషాలు అంటారు కదా, వాటిని కాపాడుతుంది. ఇది తుంగభద్ర రివర్ పక్కన ఉంది. ఈ ప్లేస్ టెంపుల్స్, ప్యాలెసెస్, మార్కెట్స్ అండ్ గ్రానైట్ స్కల్ప్చర్స్ కి ఇది చాలా ఫేమస్. అలాగే ఇక్కడ ఉన్న విఠల టెంపుల్ మ్యూజికల్ పిల్లర్స్ అండ్ స్టోన్ చారియట్ చాలా ఫేమస్. Which monument in Delhi is known for its iron pillar that has not rusted for over 1600 years? 1600 సంవత్సరాలుగా తుప్పు పట్టని ఐరన్ పిల్లర్ ఉన్న మాన్యుమెంట్ ఏది? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ ఇండియా గేట్, బి హ్యూమన్ టూమ్, సి మెహ్రౌలి ఆర్కియోలాజికల్ పార్క్, డి కుతుబ్ కాంప్లెక్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct answer is D. కుతుబ్ కాంప్లెక్స్. ఢిల్లీలోని కుతుబ్ కాంప్లెక్స్లో ఉన్న ఐరన్ పిల్లర్ ఒక ఏన్షియంట్ మెటలాజికల్ వండర్, అంటే పాతకాలపు లోహ అద్భుతం. ఇది గుప్తా పీరియడ్లో, అంటే 4వ శతాబ్దంలో నిర్మించారు. 1600 సంవత్సరాలుగా ఇది రస్ట్ లేకుండా, అంటే తుప్పు పట్టకుండా ఉంది. ఇది విష్ణుదేవునికి అంకితం చేయబడింది. ఇది భారతదేశపు మెటల్ వర్కింగ్ స్కిల్స్ కి నిదర్శనం. అప్పుడు ఇప్పుడున్నంత టెక్నాలజీ లేకపోయినా ఇది సాధ్యం చేశారు. కానీ ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఉన్నా కానీ మన వాళ్ళకి ఇది సాధ్యపడటం లేదు. ఈ రోజుకి ఇది ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో ఎండ్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ TKT. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో, అలాగే మీరు ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్గా చెప్పారో కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. సో అంటిల్ దెన్, బాయ్ బాయ్.